దీపావళి తర్వాతన బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం ఉందన్నది మనం ఇంతకు ముందే మన డిబేట్‌లో గోల్డ్ ఎనలిస్ట్‌లు చక్కగా ఎనలైజ్ చేసి చెప్పగలిగారు. అదే సందర్భంలో ఇది కొంతకాలం పాటు డౌన్ అయ్యి మళ్ళీ తర్వాత పెరిగే అవకాశం ఉందని గూడా జెప్పారు. ప్రస్తుతం ఈ లెక్క చూసుకుంటే ఇవాళ ఔన్సు 3993 రేంజ్‌లో ట్రేడ్ అవుతోంది. 3993, 88 ఆ రేంజ్‌లో ట్రేడ్ అవుతుంది. అదే సందర్భంలో వెండి వచ్చేటప్పటికి 47.91 రేంజ్‌లో ట్రేడ్ అవుతోంది. కాకపోతే డాలర్‌తో రూపాయి మారకపు విలువ భారీగా పెరిగిపోయింది. చరిత్రలో అతి దారుణ పతనానికి రూపాయి వెళ్ళింది. రూ. 88.71 ఇవాళ డాలర్. డాలర్‌తో పోల్చుకుంటే మన రూపాయలు. ఆ కారణంగా కొంత ఎక్కువుంది రేటు బంగారం. అయితే ఓవరాల్‌గా చూస్తే విజయవాడ మార్కెట్‌లో 24 గ్రాముల బంగారం 12,417 అయితే ఇది కమోడిటీస్ మార్కెట్ లెక్క చూసుకున్నప్పుడు వైజాగ్‌లో 12,422 యాక్చువల్‌గా హైయెస్ట్ 12,400 రేంజ్‌లో కొంటున్నటువంటి పరిస్థితి 24 క్యారెట్స్‌కి సంబంధించి. అట్లాగే వెండి వచ్చేటప్పటికి 1,50,000 ఆ రేంజ్‌లో పలుకుతోంది. ఓవరాల్‌గా చూసుకుంటే బంగారం ధరలు తిరోగమనం ఇంకా కొనసాగుతుంది. ఇది ఇంకా తిరోగమనం అయ్యే అవకాశం ఉంది. రేపు అమెరికాకి సంబంధించి రేపో మాపో అది ఎత్తేస్తారు. ఇప్పుడున్నటువంటి సమస్య సాల్వ్ చేస్తారు. అప్పుడు మళ్ళీ బంగారం ధరలు పడిపోయేటటువంటి అవకాశం ఉంది. ఒక నెల, నెలన్నర దాకా బంగారం, వెండి డౌన్ అయ్యే అవకాశం ఉందన్నది నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ పెరగడం జరిగినా మొన్నటికి మళ్ళీ భారీగా ఎగబడిపోయి 1000, 2000, 5000, 10,000 అట్లా పెరిగే అవకాశం లేదు అన్నటువంటిది లెక్క చెప్తున్నారు.